నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే, ఒక నెల రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సపోర్ట్ చేశారు. కానీ ఇప్పుడెందుకు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని వ్యతిరేకిస్తున్నారో నాకు అర్థం కావట్లా. అంటే అప్పుడు ఒక రకమైన స్క్రిప్ట్, ఇప్పుడు ఒక రకమైన స్క్రిప్ట్ వచ్చిందా? నిజంగా స్క్రిప్ట్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేరా? చెప్పలేరా? నాకు అర్థం కావట్లా. సో ఈ ఒక్క పాయింట్‌కి జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ సీమ ప్రజలే చాలా వరకు అసహ్యించుకుంటున్నారు. ఎందుకంటే నిజంగా ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ అయితే రాయలసీమకే కదా ఎక్కువగా ఉపయోగమైంది. దాని లక్ష్యమే రాయలసీమ కోసం. ఆ వాటర్ వస్తది. అక్కడున్న పొలాలన్నీ కూడా బాగా పండుతాయి. కేవలం పొలాలకే కాదు, పారిశ్రామిక అవసరాల కోసం కూడా ఈ నీటిని ఉపయోగించుకోవచ్చు. అలాంటిది అంటే ఇదెందుకు చెప్తున్నానంటే రాయలసీమ బిడ్డ అని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాడు కదా! మరి ఆ రాయలసీమకి ఉపయోగకరంగా ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు దాన్ని ఎందుకు సపోర్ట్ చేయడం లేదు? అంటే తన సీమ కోసం కాకుండా తన వ్యక్తిగత కోసం మాత్రమే ఎప్పుడు రాజకీయాలు చేసుకుంటాడా? ఇప్పటికే వేల కోట్లు తినేసారనే ఆరోపణతో ఎప్పుడు ఏదో కేసు పడతానే ఉంటుంది. ఇప్పటికి కూడా లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడు జగన్మోహన్ రెడ్డి అని చాలామందికి తెలుసు. జస్ట్ ఆధారాలు రావడం కాస్త లేట్ అవుతుంది అంతే తప్ప, రేపో మాపో ఈజీగా తేలిపోద్ది. ఆయన కూడా మళ్ళీ లోపలికెళ్ళే అవకాశం ఉంది. సో మరి ఎలాగో ఒక మంచి ఆలోచన వచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రికి రావచ్చు, లేదంటే ఒక నేతకి రావచ్చు, ఎవరికైనా రావచ్చు.